ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక ఇంకా బయటపడడం లేదు. గతేడాది తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న లంకలో ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. ఖర్చులను తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎన్నికల నిర్వహణకు కూడా డబ్బులు లేనందున స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. దీంతో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆర్థికంగా దివాళా తీసిన శ్రీలంకలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఆర్థికపరమైన నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది విక్రమసింఘే ప్రభుత్వం. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు కూడా నిధులను విడుదల చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. దీంతో ఎలక్షన్స్ నిర్వహించలేమని లంక సుప్రీంకోర్టుకు తెలిపింది ఆ దేశ ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణకు కావలసిన బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలీసు భద్రతా ఏర్పాటు, ఇంధన ఖర్చుల కోసం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిరాకరించిందని కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతో పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. లోకల్ ఎలక్షన్స్ నిర్వహించాల్సిందే అంటూ నిరసనలు తెలిపాయి. శ్రీలంక పరిస్థితిపై గతంలోనే ఆ దేశ అధ్యక్షుడు విక్రమసింఘే పలు వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ లోటు కారణంగా జీతాలు, పెన్షన్లు చెల్లించలేని స్థితిలో ఉన్నామని, అత్యవసర సర్వీసులను కూడా నడపడం ఇబ్బందికరంగానే ఉందని ఆయన కామెంట్లు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో నిధులు విడుదలకు నిరాకరించింది. అయితే విపక్షాల వాదన మాత్రం మరోలా ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేస్తున్నారని, ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని శ్రీలంకలో జరగాల్సిన స్థానిక ఎన్నికల కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ఎన్నికల్లో 2,20,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. కానీ ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న సమయంలో భారీ మొత్తంలో ఖర్చు సరికాదని లంక ప్రభుత్వం వాదిస్తోంది. 2018లో చివరిసారిగా స్థానిక ఎన్నికలు జరిగాయి. అందులో యునైటెడ్ నేషనల్ పార్టీ కేవలం 10% స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. మెజార్టీ స్థానాల్లో ఎల్పీపీ విజయం సాధించింది.